Hello, my dear friends. A warm welcome you all. And నా పేరు యువరాజ్ సాయి కుమార్. Firstly, welcome to 1 hour motivational session. Yes. నా జీవితంలో నీ జీవితంలో అంటే మన అందరి జీవితంలో కూడా వ్యక్తిత్వ సంబంధాలు అలాగే వ్యక్తుల మధ్య సంబంధాలు మనం చేస్తూ ఉంటాం. అవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. ఐ విల్ ట్రై టు టాక్ అబౌట్ దట్ టాపిక్. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఒక పరిచయం ఏర్పడాలి, ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్? అది దేంతో మొదలవుతుంది? జస్ట్ మాట్లాడడం వల్ల, రైట్? అంటే కమ్యూనికేషన్ స్కిల్ వల్ల. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఏదో అది లాంగ్వేజ్ అని అస్సలు అనుకోకండి. ఏదైతే నువ్వు అనుకున్నావో అది పక్కన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. వాట్ యు ఇంటెండెడ్ టు అండర్స్టూడ్ టు ఆపోజిట్ పర్సన్ ఆర్ సమ్వన్ ఎల్స్, రైట్? ఎస్. నువ్వు అనుకున్నది చెప్పలేకపోతున్నావు, చూపించలేకపోతున్నావు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు అంటే దేర్ ఈస్ ది సమ్వాట్ ల్యాగ్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్. యూ హ్యావ్ టు pick up that communication skill. How you are going to pick up that? By communicating with a number of persons, by practicing within yourself. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి నీ మాటలతో, రైట్? ఎస్. ఎప్పుడైతే నువ్వు నీ మనసులో అనుకునింది పక్కన వాళ్ళకి నేను చెప్పాలనుకునింది నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలనుకుని చేస్తున్నావు అంటే యు ఆర్ గుడ్ అట్ కమ్యూనికేషన్. నీకేదో పెద్ద ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అవసరం లేదండి. మనం న్యాచురల్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే అదే. ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్ అట్ ఆల్, ఇట్స్ ఏ క్యాజువల్, రైట్? ఎస్. మనకు ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఎస్. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎస్, లెట్ మీ స్టార్ట్ విత్ ఎ స్మాల్ స్టోరీ. ఈ స్టోరీ తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఓకే. ఒక చర్చ్ ఉంది. అందులో కొందరు సహాయకులుగా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ క్లీన్లీనెస్ చేయడం కానీ, ఒకరికి ఏదైనా అందించడం కానీ, అంటే ఫర్దర్గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట చర్చ్లో. వాళ్ళని వర్జన్స్ అంటారు, రైట్? ఒకసారి ఒక ఫాదర్ చర్చ్లో డిసైడ్ అయ్యాడంట, ఎవరైతే అక్కడ వర్జన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక క్వాలిఫికేషన్ పెట్టాలి. ఎవరంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వర్జన్స్గా జాయిన్ అవ్వకూడదు, వాళ్ళకంటూ ఒక డెడ్ లైన్ పెట్టాలి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్లో అనేసి డిసైడ్ అయ్యాడంట. ఒక 10th క్లాస్ వరకు క్వాలిఫికేషన్ పెట్టాడంట. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యారో వాళ్ళని మాత్రమే ఇక్కడ ఉంచుతాం, మిగతా వాళ్ళని తీసేస్తాం అనేసి. అక్కడ ఉన్న వర్జన్స్ అందరూ 10th క్లాస్ కంప్లీట్ చేశారు. బట్ ఒకతను మాత్రం ఫాదర్ అంతగా ఏం పట్టించుకోలే, యాజ్ క్యాజువల్గా వెళ్ళిపోదాం అనేసి వచ్చాడంట. ఇంకా ఎవరైతే 10th క్లాస్ డిగ్రీ సర్టిఫికేట్ ఉందో వాళ్ళని మాత్రమే అక్కడ పెట్టుకొని, ఎవరికైతే ఈ నెగ్లెక్ట్ చేశాడో తనని మాత్రం ఫాదర్ చర్చ్లోంచి పంపించేశాడు, అంటే ఉద్యోగంలో నుంచి తీసేశాడు అనమాట. అతను కొద్దిగా స్ట్రెస్లో బయటకు వచ్చాడు. అంత కొద్దిగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ప్రతి ఒక్కరికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది వాళ్ళ యొక్క స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడం అనేది. ఎస్, అంటే కొన్ని యాక్ట్స్, కొన్ని వాళ్ళు పనులు చేస్తుంటారు. అంటే స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఎలా మనం స్ట్రెస్ నుంచి దూరం అవ్వాలి అంటే ఇతనికి ఎవరినైతే జాబ్లో తీసేసినారో తనకి అక్కడ సిగరెట్ చేసే ఒక అలవాటు అనమాట, రైట్? స్మోకింగ్ చేసే అలవాటు ఉందన్నమాట. అంటే ఆ స్మోకింగ్ చేసి తను ఆ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చేస్తాడనమాట. చర్చి నుంచి బయటకు వచ్చాడు, ఎక్కడ సిగరెట్ కనిపించలేదు. అటు ఇట్లా 1 కిలోమీటర్, ఇటు 1 కిలోమీటర్ ఎక్కడ కనిపించలేదు. అప్పుడు తనకు ఒక థాట్ వచ్చింది, ఈ చర్చికి వచ్చే వాళ్ళు నాలాగా అంటే వాళ్ళ యొక్క స్ట్రెస్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని కొన్ని దూరాలు చేసుకునేదానికి కొందరు ప్రశాంతత కోసం వస్తుంటారు కదా. అటువంటప్పుడు ఇక్కడ దగ్గరలో ఒక పాన్ షాప్ పెడితే అక్కడ నాకు మంచి ఒక బిజినెస్ రన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా అన్న థాట్తో అక్కడ చర్చికి దగ్గరలో ఒక పాన్ షాప్ పెడతాడు. అద్భుతంగా వాళ్ళ యొక్క తన యొక్క
బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. తను ఒక అంటే నిర్ణయించుకుని ఉంటాడు, నాకు ఆ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్లో నా ఖర్చులకి తీసేసి, ఏదైతే రోజు నా ఖర్చులు ఉంటాయో అవి తీసేసి మిగతా డబ్బులంతా బ్యాంకులో వేసేయాలి. ప్రతిరోజు డ్యూటీ అనమాట ఆయనకి. బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపిస్తూ ఉంటారు, సార్ మీ బ్యాంక్లో ఇంత డబ్బులు ఉన్నాయి, ఇలా ఉన్నాయి అనేసి ప్రతి మంత్ నోటీస్ పంపిస్తూ ఉంటారనమాట. వీళ్ళైతే రెస్పాన్స్ అవ్వలేదు అనేసి డైరెక్ట్గా బ్యాంక్ మేనేజరే వచ్చి ఈ బిజినెస్ పర్సన్కి కలుస్తాడనమాట. ఎవరైతే వర్జిన్ జాబ్లోంచి తీస్తాడో తనని, అక్కడ పాయింట్ షాప్ పెట్టాడు కదా తనని. సార్ మీకు అసలు నోటీసెస్ అందుతున్నాయి బ్యాంక్లో, అసలు మీ దగ్గర ఎంత డబ్బులు ఉందో తెలుసా మీకు అనేసి మేనేజర్ అడుగుతాడనమాట. అప్పుడు ఆ షాప్ అతను అంటాడు, సార్ నేను చదువుకోలేదు, నాకేం అర్థం కాలేదు, నేను అన్నీ తీసి ఒక చోట పెట్టాను ఆ పేపర్స్ అన్నీ అన్నాడు. సార్ మీ బ్యాంకులో నిజంగానే చాలా కోట్ల డబ్బులు ఉన్నాయి, మీరు ఈ చిన్న బిజినెస్ చేసే, మీరు చదువుకోకుండా ఇంత చిన్న బిజినెస్ చేసే ఇంత సంపాదిస్తున్నారే, మీరు ఇఫ్ ఇన్ కేస్ కన్నా చదువుకుని ఉంటే మీరు ఇంకా ఎంతో సంపాదించుంటారు కదా మీ తెలివితేటలతో అని ఆ బ్యాంక్ మేనేజర్ తనతో అంటాడు. అప్పుడు తను రిప్లై ఇస్తాడు, ఇఫ్ ఇన్ కేస్ నేను కన్నా చదువుకుని ఉంటే ఇక్కడ ముందర చర్చ కనిపిస్తుంది కదా, అందులో నేను వర్జన్గా అంటే సహాయకుడిగా పనిచేసేవాడిని అంటాడంట. ఎస్ మై డియర్ ఫ్రెండ్, అసలు రియల్ అయిన ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అలాగనేసి మీరందరూ చదువుకోవద్దండి అని నేను చెప్పట్లేదు. అసలు రియల్ అయిన ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ద రియల్ ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్, నువ్వు ఎలా యాక్ట్ అవ్వాలి, నీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి. నీకు ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, దాని నుంచి ఎలా నేను బయటపడాలి, ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఎలా నేను సొల్యూషన్ కనుక్కోవాలి. అది రియల్ అయిన ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ బై రీడింగ్ ద బుక్స్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్ ద లైఫ్, రైట్? ఎస్, వీ హ్యావ్ టు నో. అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నమాట, ఎడ్యుకేషన్ అంటే ఇది కాదు, ఇది మాత్రమే కాదు నాన్న, ఇది కూడా ఉంటుంది నాన్న అనేసి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే నేను అందుకే చెప్తుంటాను, అంటే చిన్నపిల్లలు, మనలాంటి యూత్, మనకంటే పెద్దవాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు, మన తాతలు, పెద్దవాళ్ళు అంతా, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేదు అంటే తను మనిషిగా నిస్సహాయకుడు, మనిషిగా తను అవసరం లేదనమాట. తను మనిషిగా కొద్దిగా యూజ్లెస్ అయిపోతాడనమాట. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో పక్కన వాళ్ళకి ఇది చెప్పాలి అన్న ఆశ ఉంటుంది, నేను ప్రాబ్లంలో పడిపోయినప్పుడు బయటికి రావాలి అన్న పేరాశ ఉంటుంది, కొన్ని మధురమైన క్షణాలు వాళ్ళ లైఫ్లోకి వస్తాయి, కొన్ని తీపి జ్ఞాపకాలు కూడా మిగులుతుంటాయి అన్నమాట. అంటే మనిషిగా మనం ఉన్నాము అంటే ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ని ఫాలో అవుతున్నాం, ప్రతి ఒక్కరూ కొద్దిగా నేర్చుకుంటున్నారు. ఇల్లిటరేట్ అంటే ఎవరు కాదండి, ద 21st century ఇల్లిటరేట్స్ అంటే ఎవరు ఉంటారు తెలుసా? ఎవరైతే చదువు రాదో, ఎవరైతే రాయడం చదవడం రాదో వాళ్ళు ఉంటారండి. 21st century ఇల్లిటరేట్స్, ద రియల్ ఇల్లిటరేట్స్ ఎవరుంటారంటే ఎవరికైతే మానవత్వం, ఎవరికైతే సహాయం చేసే గుణమో, ఎవరికైతే వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ బాగుండదో అలాంటి వాళ్ళని ఇల్లిటరేట్స్ అంటారండి. ఎస్, మనం ఎప్పుడు ఆ కేటగిరీలో ఉండద్దు. ఆ కేటగిరీలో ఉండే వాళ్ళని బయటకు తీసుకొచ్చేద్దాం, మన కేటగిరీలో జాయిన్ చేసుకుందాం. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వేకెన్సీస్, రైట్? ఎస్. ఎప్పుడైనా కూడా ఒక మనిషికి పర్సనాలిటీ, క్యారెక్టర్ రెండు ఉంటాయండి. ఒక మంచి మనిషిగా ఉండాలంటే మనకు పర్సనాలిటీ బాగుండాలా, క్యారెక్టర్ బాగుండాలా? పర్సనాలిటీయా? థింక్ వన్స్. క్యారెక్టరా? మోస్ట్ ఆఫ్ యూ థింక్ దట్ క్యారెక్టర్ బాగుంటే చాలు. కొందరు రెండు బాగుండాలి. ఎస్. ఒక షాప్కి వెళ్ళారు, సపోజ్ యూ వాంటెడ్ టు బై ఏ వాటర్ బాటిల్. ఆ వాటర్ బాటిల్, మీరు వాటర్ బాగుంటే చాలనుకుంటున్నారా, వాటర్ బాటిల్ కూడా బాగుండాలనుకుంటున్నారా? వాటర్ ఏమో బాగుంది, వాటర్ బాటిల్ మీద అంతా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, అది చూసేదానికి అగ్లీగా ఉంది. విల్ యూ బై దట్ బాటిల్? విల్ యూ బై దట్ వాటర్ బాటిల్? అబ్సల్యూట్లీ నో. బాటిల్ చూసేదానికి అద్భుతంగా మెరుస్తుంది,
బట్ లోపల మాత్రం వాటర్ కొద్దిగా దట్టిగా ఉన్నాయన్నమాట. దట్టి పార్టికల్స్ అన్నీ ఉన్నాయి వాటర్లో. విల్ యూ బై దట్ వాటర్ బాటిల్? అబ్సల్యూట్లీ నో. ఎస్, ఒక వాటర్ బాటిల్ కొనేదానికి పోయినప్పుడే మీరు దాని యొక్క క్యారెక్టర్, దాని యొక్క పర్సనాలిటీ అవి రెండు బాగుంటేనే కొనాలి అని అంటున్నారు. ఒక మనిషిగా మనకు అవి రెండు కూడా బాగుండాలి కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ట్రై టు మెయింటైన్ ఏ గుడ్ పర్సనాలిటీ విత్ ఏ గుడ్ క్యారెక్టర్. కొందరికి బ్యాడ్ పర్సనాలిటీ, బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుంది. కొందరికి గుడ్ పర్సనాలిటీ, బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుంది. ఎస్, ఒకరిని చూస్తానిట్లే వాళ్ళ క్యారెక్టర్ చెప్పలేము, ఒకరిని చూస్తానిట్లే వాళ్ళు డిగ్నిటీగా ఉన్నారు అనేసి వాళ్ళ యొక్క పర్సనాలిటీ గురించి మాట్లాడలేము. పర్సనాలిటీ అంటే వాళ్ళ యొక్క అంటే చూసే విధానంలో కానీ వాళ్ళ యొక్క అందం అది కాదండి. పర్సనాలిటీ అంటే వాళ్ళ యొక్క లోపల ఆలోచన విధానం ఉంటుంది, అది నిజమైన పర్సనాలిటీ అంటే. ఎస్, ఏదైతే బ్యాడ్ క్యారెక్టర్, బ్యాడ్ పర్సనాలిటీ ఉన్న పీపుల్ ఉన్నారో వాళ్ళు కొంచెం బెటరే ఎవరితో కంపేర్ చేస్తే, గుడ్ పర్సనాలిటీ బ్యాడ్ క్యారెక్టర్తో కంపేర్ చేస్తే. ఎస్, ఐ విల్ ట్రై టు కన్వే దిస్ విత్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. జాగ్రత్తగా వినండి. మీరు పాత సినిమాలు చూసారంటే ఒక దొంగ ఎలా ఉంటాడు? దొంగలా ఉంటాడు. అంటే తనకంటూ ఒక వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది, మెడలో కర్చీఫ్ ఉంటుంది, తన చేతిలో చాకు ఉంటుంది, లుంగి కట్టుకొని ఉంటాడు, జుట్టు అంతా ఎలా పడితే అలా ఉంటుంది. తను అప్పుడు నిజంగా చూసేదానికి దొంగలా ఉంటాడు. నిజమైన దొంగ అంటే చూడడానికి బాగుండడు, తను లోపల కూడా తన వ్యక్తిత్వం కూడా బాగుండదు, తన క్యారెక్టర్ కూడా బాగుండదు. అంటే బ్యాడ్ పర్సనాలిటీ, బ్యాడ్ క్యారెక్టర్. ఇది పాత సినిమాలోది. ఇప్పుడు మీరు ఒక బస్సులో వెళ్తున్నారు, పాత సినిమాలకు వెళ్ళిపోదాం ఒకసారి. మీరు ఒక బస్సులో వెళ్తున్నారు, మీతో పాటు ఒక దొంగ పక్కన కూర్చోన్నాడు. దొంగ ఏమో తన డ్రెస్లో ఉన్నాడు, అంటే తన పర్సనాలిటీలో ఉన్నాడు. తన ఒక పర్సనాలిటీ ఎలా ఉందంటే క్యారెక్టర్ కూడా దొంగలానే ఉంటుంది అని మనం అనుకుంటాం. నీ దగ్గర కొద్దిగా డబ్బు ఉంది, ఆ డబ్బు జోబులో పెట్టుకునేసి జాగ్రత్తగా చేపెట్టుకుంటావు అక్కడ, రైట్? ఎందుకు పెట్టుకుంటున్నావు అట్లా? దొంగలా అనిపిస్తున్నాడు కాబట్టి ఆ దొంగ నుంచి నన్ను నేను రక్షించుకోవాలనేసి దొంగ దగ్గరే జాగ్రత్త వహిస్తున్నావు, రైట్? ఎస్, ఆ దొంగ ఎవరు? బ్యాడ్ పర్సనాలిటీ, బ్యాడ్ క్యారెక్టర్. ఒక్కసారి గుడ్ పర్సనాలిటీ, బ్యాడ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన సినిమాల్లో చూద్దాం, పాత సినిమాల్లో నుంచి ప్రజెంట్కి వద్దాం. ఇప్పుడు వచ్చే దొంగలు ఎలా ఉంటారు? ముందు సినిమాల్లో లాగా ఇక్కడ పులిపిరి, ఇక్కడ కర్చీఫ్, చేతిలో చోరుకైతే అట్లా పట్టుకో ఉంటారు. ఇప్పుడు నో, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళ యొక్క పర్సనాలిటీ బాగుంటుంది చూడడానికి. ఫిజికల్ పర్సనాలిటీ అయితే బాగానే ఉంటుంది, బట్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది వరస్ట్ అండ్ బ్యాడ్గా ఉంటుంది అనమాట. వీళ్ళతో కంపేర్ చేస్తే ఆ రియల్గా దొంగ ఉన్నాడు, పాత సినిమాలో దొంగ, తను చాలా తనకి అప్రిషియేషన్ చేయొచ్చు అనమాట. అంటే నేను దొంగ అనేసి ముందు చెప్తాను తను, బట్ ఇప్పుడు వచ్చే కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? నేను దొంగని కాదు, నేను మంచి వ్యక్తిని అనేసి దొంగతనం చేస్తున్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైనా వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకో. బ్యాడ్ పర్సనాలిటీ, బ్యాడ్ క్యారెక్టర్ తనకంటే బ్యాడ్ క్యారెక్టర్, గుడ్ పర్సనాలిటీ అతను మోస్ట్ డేంజర్ అండి. బీ అవేర్ ఆఫ్ దట్. మనం ఎప్పుడు గుడ్ పర్సనాలిటీ, గుడ్ క్యారెక్టర్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. అల్టిమేట్గా మనం అంటే పక్కన వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. అంటే మనలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. మనం ఎవరికైనా ఏదైనా ద్రోహం చేశారు అంటే ఆ గిల్టీ ఫీలింగ్ మనలో తెచ్చుకుంటున్నాము అంటే దానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనమే కదా కారణం. అటువంటి కారణాన్ని మనం మార్చుకోగలం కదా. అది నువ్వే అని తెలిసినప్పుడు, ఆ కారణం నువ్వే అని తెలిసినప్పుడు నీకు నువ్వే మార్చుకోవచ్చు కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ట్రై టు మెయింటైన్ ఏ గుడ్ పర్సనాలిటీ అండ్ గుడ్ క్యారెక్టర్.
అప్పుడు మన లైఫ్ అమేజింగ్గా మారుతుంది. అంటే మన మన మీదే మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ సొసైటీ మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైనా కూడా కొద్దిగా ఆలోచించే టైం తీసుకో. వై? బికాజ్ ఆలోచించడానికి టైం తీసుకో. వై? బికాజ్ రెస్పాన్స్ అవుతావా, రియాక్ట్ అవుతావు. నువ్వు ఒక సిచ్యువేషన్ వచ్చింది నీకు, ఇట్ మే బి ఎనీథింగ్, దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ అవుతావా, రియాక్ట్ అవుతావా? ఎస్, మనం ఎప్పుడు రెస్పాన్స్ అయ్యే కేటగిరీలో ఉందాం. రియాక్ట్ అయ్యి బాధపడొద్దు, రెస్పాన్స్ కోసం కొద్దిగా టైం తీసుకొని ఆలోచించు. ద రియాక్షన్ ఈజ్ యాక్ట్ అండ్ థింక్. నువ్వు చేసేసిన తర్వాత ఆలోచించి బాధపడతావు, దట్ ఈస్ రియాక్షన్. దెన్ వాట్ ఈజ్ రెస్పాన్స్? థింక్ అండ్ దెన్ యాక్ట్. ఆలోచించి కొద్దిగా టైం తీసుకుని ఆలోచించి ఆ తర్వాత నువ్వు యాక్షన్ చేస్తే దాన్ని రెస్పాన్స్ అంటారు. రైట్? నువ్వు బస్సులో వెళ్తున్నావు, బస్ అంతా ఫుల్ రష్గా ఉంది, నీ కాలు దెబ్బ తగిలింది. అన్ఫార్చునేట్గా ఒక అతను నీ కాలు చూసుకోకుండా తొక్కేశాడు. ఆల్ ఆఫ్ సడన్ నువ్వు రియాక్ట్ అయ్యేసి వాని చెంప పల్మని పగలగొట్టావు. తీరా తను చూస్తే తను కంప్లీట్లీ బ్లైండ్ పర్సన్. అది నీకు తెలిసిన తర్వాత నువ్వు అల్టిమేట్గా తన చెయ్యి పట్టుకొని బస్ తింపుతావు, ఎక్కడైతే రోడ్డు దాటించాలనుకుంటున్నావో అక్కడ దాటిస్తావు అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అక్కడ 2 క్షణాలు ఆలోచించుంటే నువ్వు అక్కడ బాధపడే సిచ్యువేషన్ వచ్చిండదు కదా. ప్రతి సిచ్యువేషన్కి మనం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కారణం అవుతాం. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఆలోచించి దాని తర్వాత రెస్పాన్స్ అవుతావు. ఎస్, ఆలోచించకుండా డైరెక్ట్గా అయితే రియాక్షన్ వస్తుంది. యాక్ట్ అండ్ థింక్, ఇట్ ఈస్ రియాక్షన్. థింక్ అండ్ యాక్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైనా కూడా మనం రెస్పాన్స్ అయ్యే కేటగిరీలో ఉందాం. యా, జస్ట్ టేక్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ దాట్. యు ఆర్ గోయింగ్ టు యూజ్ యువర్ టైమ్ ఫర్ అన్నోయింగ్ థింగ్స్. ఎంతో టైము నీకు తెలియని విషయాలు, నీకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో యూజ్ అయ్యే విషయాల మీద ఆలోచిస్తున్నావు. నీకు డైరెక్ట్గా యూజ్ అవుతుంది అన్న విషయం మీద ఆలోచించట్లేదు. వై? ద రీజన్ ఈజ్, ద ఓన్లీ రీజన్ ఈజ్ యువర్ మైండ్ థాట్ ప్రాసెస్ అన్నమాట. అంటే మైండ్ మెచ్యూరిటీ. ఎస్, మెచ్యూరిటీగా ఆలోచిద్దాం. కొద్దిగా కొద్దిగా మెచ్యూరిటీగా ఆలోచించేదానికి ప్రయత్నిద్దాం. అప్పుడే మనం ఒక యాక్షన్ చేసిన తర్వాత బాధపడిన అవసరం లేదు, అక్కడ అల్టిమేట్గా గుడ్ రిజల్ట్సే ఉంటాయి. ఇంతకు మన టాపిక్ ఏంటి? స్టార్టింగ్లో చెప్పినట్లు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. ఎస్, మనం మనుషులుగా ఎక్కడో కమ్యూనికేషన్ ల్యాగ్ వస్తుంది, ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. వాట్ ఇస్ ద రీజన్? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి వాళ్ళ యొక్క మధ్య ఒక విభేదం వచ్చింది. ఒక యుద్ధం కాదులేండి, ఏదో ఒక చిన్న విభేదం లాంటిది వచ్చిందనమాట. అంటే నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని తను, నాది కరెక్ట్ అంటే నీది కరెక్ట్ అని తను, వీళ్ళిద్దరు కొట్టుకున్నారనమాట. అలా రావడానికి వాట్ మే బి ద రీజన్? ఎస్, వీటిని బట్టి మనం మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ కొట్లాట్లు ఏవైతే ఉన్నాయో ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి, అవి మనం దూరం చేసుకునేదానికి అవకాశం ఉందండి. ఎస్, ఇట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ అవర్, దిస్ ఈజ్ 1 hour motivation session. ఎస్, ఐ థింక్ యూ గాట్ మై క్వశ్చన్. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి వాళ్ళ ఇద్దరి మధ్య వైరుధ్యం రావడానికి వాట్ మే బి ద మెయిన్ రీజన్? ఎస్, కమ్యూనికేషన్ గ్యాప్. ఎస్, ఈగో. ఎస్, మిస్అండర్స్టాండింగ్. రైట్, కమ్యూనికేషన్ ప్రాబ్లం. రైట్, ఇంకా అట్లా చెప్పుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్,
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడి నుంచి రైజ్ అవుతున్నాయంటే ఇవన్నీ ఒక ఫెనల్లో వేస్తే అక్కడ ఒక రీజన్ ఉంటుందండి. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మేజర్గా డిఫరెన్స్ వచ్చేది, వాళ్ళ మధ్య విభేదాలు వచ్చేది ఎందువల్ల అంటే ఒకే ఆలోచన మీద, ఒకే అంశం మీద రెండు ఆలోచనలు. ఒకే అంశం మీద రెండు ఆలోచనలు. రైట్. తినేమో ఇలా ఆలోచిస్తాడు, తనేమో ఇంకొకలా ఆలోచిస్తాడు. అదే వాళ్ళ మధ్య వచ్చే గొడవలకి కారణమవుతుంది. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, ట్రై టు ఆన్సర్ దిస్. మామూలుగా న్యాచురల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఒక మనిషికి ఇంకొక వ్యక్తికి, ఒక మనిషికి ఇంకొక మనిషికి ఒకే అంశం మీద రెండు ఆలోచనలు ఉండటం, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎస్, ఇట్స్ మై క్వశ్చన్. ఒక వ్యక్తికి ఒకే అంశం మీద రెండు వేరు ఆలోచనలు ఉండడం తప్ప, రాంగా? కరెక్టా తప్ప? అల్టిమేట్గా కరెక్ట్ కదా. మరి వ్యక్తులిద్దరి మధ్య గొడవలు రావటానికి ఈ ఒకే అంశం మీద వేరు ఆలోచనలు, వేరు అభిప్రాయాలు అంటున్నారు. మరి ఇలా వేరు అభిప్రాయాలు వేరు వ్యక్తుల్లో ఉండడం కరెక్టేనా అని అంటే దీనికి కరెక్టే అంటున్నారు. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్? ఏదో ఒక దానికి స్టిక్ అవ్వండి. స్టిక్ అవ్వడం ఇంపాసిబులా? ఎస్. భలే ఉంది కదా లాజిక్. దానికి అదేమో కరెక్టే అంటున్నారు, బట్ ఇది కూడా కరెక్టే అంటున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్. ఎప్పుడైతే ఒక డిఫరెంట్ పర్సన్స్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయో అక్కడ ఆ మిస్అండర్స్టాండింగ్ కానీ వాళ్ళ మధ్య గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఎలా ఆలోచిస్తారు అంటే వాట్ ఈజ్ కరెక్ట్ అని ఆలోచించకుండా హూ ఈజ్ కరెక్ట్, మన ఇద్దరిలో ఎవరు కరెక్టు అని ఆలోచిస్తారే తప్ప మన ఇద్దరు వాక్యాలు ఎవరిది కరెక్టు అని ఆలోచించరు. ఇద్దరు వాక్యాలు కావాలంటే వదిలే, ఇద్దరు తప్పే ఉండొచ్చు, ఇద్దరు కరెక్టే ఉండొచ్చు. అసలు కరెక్ట్ థింగ్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించరు. మనలో ఎవరు కరెక్ట్ అన్న దాని గురించి ఆలోచిస్తారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కన్నా ఆ పొజిషన్లో ఉంటే ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి గొడవలు అన్నాను కదా, ఆపోజిట్ పర్సన్లో నువ్వు కన్నా ఉంటే, మనం కన్నా ఉంటే, ఎస్ వీ హ్యావ్ టు థింక్ దట్ నాట్ హూ ఈజ్ రైట్, జస్ట్ థింక్ దట్ వాట్ ఈజ్ రైట్. అక్కడ ఎవరు కరెక్ట్ అని ఆలోచించే కంటే ఏది కరెక్ట్ అని ఆలోచించినప్పుడు దాని నుంచి బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. మీరు చూడండి, కావాలంటే ఏ రిలేషన్లో అయినా కూడా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, ఇలా చిన్న వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ప్రకంపనాలు సృష్టిస్తూ ఉంటారు. ఎస్, వాళ్ళ మధ్య ఫైనల్గా వాళ్ళు ఆ గొడవ అయిపోయిందనుకో, అక్కడ గొడవలు ఎప్పుడూ పీస్ఫుల్గా మూగవండి, పీస్ఫుల్గా ఎండ్ అవ్వవు. ఒక గిల్టీ నేచర్తో ఒక పర్సన్ హ్యాపీగా ఉన్నాడంటే ఇంకొక పర్సన్ సాడ్గా ఉంటాడు, వీళ్ళైతే ఇద్దరు సాడ్గా ఉంటాడు, అంతే తప్ప ఇద్దరు హ్యాపీగా ఉండరు. ఎక్కడైనా తీసుకోండి, ఏ రిలేషన్లో అయినా తీసుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇట్ మే బి ఎనీ రిలేషన్. ఎస్, ఎందుకంటే వాళ్ళు నాలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని ఆలోచిస్తారే తప్ప ఏది తప్పు ఏది రైట్ అని ఆలోచించరు. ఎస్, వీ హ్యావ్ టు థింక్ దట్ వాట్ ఈజ్ రైట్, నాట్ హూ ఈజ్ రైట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనం ఎప్పుడైతే ఏది కరెక్టు అని ఆలోచిస్తామో అక్కడ వాళ్ళ మధ్య వాగ్వాదాలు ఉండవండి.
అక్కడ మిస్అండర్స్టాండింగ్ ఉండదండి, ఒక డిస్కషన్ ఉంటుంది. ఏది కరెక్ట్ అన్న దాని గురించి వాళ్ళు కొద్దిగా చర్చించుకుంటారు, వాళ్ళు ఏం కొట్లాడుకోరు. కొట్లాడుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. చర్చించుకోవడం అంటే నాలో ఏది కరెక్ట్ అన్న దాని గురించి మాట్లాడుకోవడం. వాగ్వాదాలు దిగడం, కొట్లాడుకోవడం అంటే మనలో ఎవరు కరెక్ట్ అన్న దాని గురించి మాట్లాడుకోవడం. ఎప్పుడైనా కూడా ఎదుటి పర్సన్కి అంటే వాళ్ళు ఆ ఆలోచించే కేటగిరీలో ఉంటారో, ఆ సిచ్యువేషన్లో ఉంటారో ఉండరో పక్కన పెడితే, మనమంటూ ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాం, మనమే ఆ సిచ్యువేషన్ని అక్కడికి తీసుకొద్దాం. ఇక్కడ మనం పీస్ఫుల్గా ఉండాలంటే ఈ వాట్ ఈజ్ కరెక్ట్ అన్న దాని గురించి మాట్లాడుకోవాలి అనేసి మనమే కామ్ డౌన్ అవుదాం. అంటే మనం తగ్గితే ఏం తప్పు లేదు కదా. ఎస్, అల్టిమేట్గా తప్పేం లేదు. మనకంటూ కొద్దిగా వాల్యూ ఉంటుందండి. మనం తగ్గుతున్నాము అంటే వాళ్ళకంటూ కొద్దిగా రెస్పెక్ట్ వస్తున్నాం అనేసి గుర్తుపెట్టుకో. అది వాళ్ళు ఎలాగైనా తీసుకొని, వాళ్ళు పాజిటివ్గానే తీసుకొని, ఇట్ మే బీ నెగిటివ్, ఎలాగైనా తీసుకొని మనం అలా ఆలోచిద్దాం. వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దేర్ వర్డ్స్. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే వాళ్ళు చెప్పింది వినడం, మనం కొద్దిగా తగ్గినట్టు ఉండడం. ఇట్ ఈస్ ద బెస్ట్ రెస్పెక్ట్ అనమాట. ఎస్, ఏదైనా డిస్కషన్లో ఉన్నప్పుడు కానీ వాగ్వాదాలు కాకుండా డిస్కషన్గా మార్చుకునేడానికి ఆప్షన్స్ ఇంకా అన్నీ మనలోనే ఉన్నాయన్నమాట. అవన్నీ మనలో ఎబిలిటీ అయినంత వరకు యూజ్ చేసి ఆ డిస్కషన్ని, ఆ టాపిక్ని డిస్కషన్ లాగా మార్చేదానికి ట్రై చేద్దాం. అంతే తప్ప ఆ టాపిక్ని ఏదో ఇద్దరి మధ్య వాగ్వాదాలు తీసుకొచ్చేట్టుగా, ఏదో ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్ జరుగుతాయండి. దానివల్ల ఇద్దరు డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే ఇంకొకరు కూడా డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ డిస్టర్బింగ్ నేచర్కి వెళ్ళొద్దు, ఎప్పుడైనా కూడా డిస్కషన్ నేచర్కి వచ్చేది. ఎస్, ఇప్పుడు ఈ వాగ్వాదాలు అంటున్నాయి. లెట్ మీ టెల్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. It is one of the example which is conducted by one of the psychology చేసేవాళ్ళు ఏమంటారు, సైకాలజిస్ట్, రైట్? ఓకే, ఒక సైకాలజిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారండి. ఎస్, ఒక స్టేట్మెంట్ చెప్పేదానికి, ఆ ఫైనల్ స్టేట్మెంట్ మీకు చెప్తాను. ఒక 1000 మెంబర్స్ ఒక హాల్లో అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ ఒక పేపర్ ఇచ్చి, ఒక పెన్ ఇచ్చి, నేను 4 ప్రశ్నలు అడుగుతాను, 4 చెత్త ప్రశ్నలు అని ముందే హింట్ ఇచ్చాడు. అంటే 4 చెత్త ప్రశ్నలు, మీకు యూజ్లెస్ ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు ఇండివిజువల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, ఆన్సర్స్ రాయండి అనేసి చెప్తాడు. సరే అనేసి తను క్వశ్చన్స్ డిక్లేర్ చేస్తాడు. ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి అన్నది క్వశ్చన్, దానికి ఆన్సర్ రాయండి అంటాడు. అందరూ ఆన్సర్స్ రాస్తారు. సెకండ్ క్వశ్చన్, మీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు రాయండి అనేసి క్వశ్చన్ చెప్తాడు. వాళ్ళు కూడా రాస్తారు. ఎస్, నీకు ఈ ప్రపంచంలో ఇష్టమైనది ఏది, అది ఒక క్వశ్చన్, ఆన్సర్ రాస్తారు. 5 క్వశ్చన్స్ అడుగుతారు, 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఫోర్త్ క్వశ్చన్, మీకు ఈ ప్రపంచంలో ఏది అద్భుతమైన ప్లేస్ అనిపిస్తుంది, ఇట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, అలాగే దాన్ని ఎలాగా సాధించాలనుకుంటున్నారు. ఏం అవ్వాలి, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, ఎలా సాధించాలి, హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్. చిన్న ఆన్సర్, స్మాల్ ఆన్సర్స్ అనమాట. 5 క్వశ్చన్స్కి స్మాల్ ఆన్సర్స్ రాయమన్నాడు. అందరూ రాశారు. ఆ తర్వాత ఆ సైకాలజిస్ట్, ఇప్పుడు మీ అందరి సమాధానాలు ఉన్నాయి కదా, ట్రై టు కంపేర్ విత్ యువర్ ఆన్సర్ టు సమ్వన్ ఎల్స్. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో నీ ఆన్సర్ని చూడు, గమనించు, 2 కంపేర్ చెయ్యి అని చెప్పాడు. అక్కడ నిజమైన ద ట్రూత్ దట్ ద సైకాలజిస్ట్ ఫైండ్ అవుట్ ఈజ్, అక్కడ ఆ 1000 మెంబర్స్లో కూడా ఎవరు సేమ్ ఆన్సర్స్ లేవండి. ఎస్,
ఫైనల్గా ఆ సైకాలజిస్ట్ ఒక మాట చెప్పాడు. ఇలా ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలకే వేరొక వ్యక్తిలో అదే సమాధానం లేదు, ఏదో ఒక సమాధానంకి, ఏదో ఒక ప్రశ్నకి సమాధానం మారుతూ ఉంది. 2 మ్యాచ్ అయితే ఇంకొకటి మ్యాచ్ అవ్వలేదు, 3 మ్యాచ్ అయితే ఇంకొకటి, 4 మ్యాచ్ అయితే ఇంకొకటి. ప్రతి ఒక్కరిలోనూ ఆ 5 ప్రశ్నలకి సమాధానం మ్యాచ్ అవ్వట్లేదు. అలాగే మన జీవితంలో మన జీవితానికి ఉపయోగపడే డెసిషన్స్ తీసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా వచ్చే ఆలోచనలు ఒక్కొక్క వ్యక్తికి ఇంకొకటిగా, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన రావడంలో ఏం తప్పు లేదు అనేసి ఆ సైకాలజిస్ట్ చెప్తారండి. నిజంగానే అది చాలా ఒక నమ్మసక్కిన వాక్యం అంటారే, నిజంగానే అది నమ్మతగ్గ వాక్యమే కదా. ఎస్, మనకు యూజ్ అయ్యే వాటిల్లో మనకి యూజ్లెస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కంపేర్ చేస్తేనే ఆ 1000 మెంబర్స్లో కూడా ఒకరికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు, ఒకరికి జవాబుతో కంపేర్ చేస్తే ఇంకొకరికి మ్యాచ్ అవ్వలేదు. అలాగా మన డెసిషన్స్తో ఇంకొకరికి ఈ ప్రపంచంలో మ్యాచ్ అవుతాయా అంటే కొన్నిసార్లు అయినా కూడా మ్యాక్సిమం కాకపోవచ్చు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం బాగుంటుంది, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం బాగుంటుంది కాదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అనేసి అర్థం అనమాట. అంటే వాళ్ళు అలా ఆలోచించారు అంటే వాళ్ళు రైట్ అని చెప్పలేము, వాళ్ళు రాంగ్ అని చెప్పలేము. వీళ్ళు ఇలా ఆలోచించారు అంటే వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అని చెప్పలేము. హౌ కెన్ వి డిసైడ్, రైట్? ఎస్, అందువల్ల వేరే వ్యక్తులకి వేరే ఆలోచనలు రావడం తప్పేం కాదు. ఎస్, ఒక కమ్యూనికేషన్ ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిగా నీకంటూ కొన్ని కమ్యూనికేషన్స్ ఉండాలండి. ఎలాంటి కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తిగా నువ్వు ఒక వ్యక్తితో చేయాల్సిన కమ్యూనికేషన్స్ ఇవి 4 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ లూజ్ కమ్యూనికేషన్. నేను ఓడిపోతే నిన్ను కూడా ఓడగొడతా, అది ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. సెకండ్ వన్ ఈజ్ విన్ కమ్యూనికేషన్. నేను గెలవాలి నువ్వు గెలవాలి, దట్ ఈస్ ద సెకండ్ కమ్యూనికేషన్. అండ్ థర్డ్ కమ్యూనికేషన్ ఈజ్ ఐ విన్ యూ లూజ్ కమ్యూనికేషన్. నేను గెలవాలి నువ్వు ఓడిపోవాలి, దట్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఐ లూజ్ యూ విన్. నేను ఓడిపోయినా పర్వాలేదు నువ్వు గెలవాలి అన్నది ఈ 4 కమ్యూనికేషన్స్ అండి. ఈ కమ్యూనికేషన్స్ మనకి చాలా విషయాలు చెప్తాయండి. అంటే ప్లెజెంట్గా వినడానికి ప్రయత్నించండి. ఎస్, ఏదైతే స్టార్టింగ్లో చెప్పానో లూజ్ కమ్యూనికేషన్ అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మీకు ఈ లూజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటో అర్థమైపోతుంది. ఒక జైలు ఉంది, ఆ జైల్లో కొంతమంది ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీల దగ్గర కొందరు కాపలాగా ఉంటారనమాట. వాళ్ళని వార్డెన్స్ అంటారు, అంటే నైట్ టైమ్స్లో. మామూలు వార్డెనే ఉంటారు, హెడ్ వార్డెనే ఉంటాడు. వార్డెన్స్ 2 ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు డ్యూటీ చేయాలి. ప్రతిరోజు పడుకునే ముందు వాళ్ళు లాగ్ బుక్ ఉంటుంది. ఆ లాగ్ బుక్లో ఏమేం చేయాలి, ఏమేం చేశాము ఈరోజు, వాట్ ఈజ్ ద వర్త్ఫుల్ థింగ్, కొద్దిగా వర్త్ఫుల్ రిపోర్ట్ రాయాలన్నమాట. డోంట్ థింక్ అన్కంఫర్టబుల్. కొద్దిగా వర్త్ఫుల్ రిపోర్ట్ అనేది రాయాలన్నమాట. అంటే ఆ రోజు ఏం జరిగింది, ఏదైనా గొడవలు జరిగాయా, ఏం జరిగింది, సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి ప్రతిరోజు రాసి పడుకోవాలన్నమాట. ఒకరోజు వార్డెన్ ఏదో తన స్ట్రెస్సెస్ వల్ల, ఏదో సమస్యల వల్ల, ఏదో పర్సనల్ బాధల వల్ల కొద్దిగా డ్రింక్ చేసి వచ్చాడు. కొద్దిగా ఆల్కహాల్ కంటెంట్ తీసుకొని ఆ డ్యూటీకి వచ్చాడు. అది హెడ్ వార్డెన్కి తెలిసింది. హెడ్ వార్డెన్కి చెప్తాడు, వార్డెన్ వచ్చి హెడ్ వార్డెన్కి, సార్ ఇలా కొద్దిగా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి. నేను యాక్చువల్గా ఈరోజు లీవ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ సడన్గా లీవ్ తీసుకోవాలంటే మీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది, అందువల్ల నేను ఆల్కహాల్ తీసుకున్నా కూడా డ్యూటీకి వచ్చాను, నన్ను క్షమించండి సార్. ఈ మ్యాటర్ లాగ్ బుక్లో రాయదండి ప్లీజ్ సార్ అనేసి బతిమాలుతాడు తను. బట్ సారీ అని చెప్పేసి
ఎవరైతే హెడ్ వార్డెన్ ఉన్నాడో తను లాగ్ బుక్ రాయడం మొదలు పెడతాడు. జైల్లో 100 మంది ఖైదీలు ఉన్నారు, అందరూ ప్రశాంతంగా ఉన్నాడు, అందరూ భోజనం చేశారు, అందరూ పడుకున్నారు, ఈ గొడవలు ఏం జరగలేదు. లాస్ట్లో ఒక పాయింట్ యాడ్ చేస్తాడు, ఈరోజు వార్డెన్ ఆల్కహాల్ కంటెంట్ తీసుకొని డ్యూటీకి వచ్చాడు అనేసి. రైట్? ఎస్. అది రాసేటప్పుడు కూడా ఆ వార్డెన్ హెడ్ వార్డెన్తో చాలా బ్రతిమాలుతాడు, సార్ ప్లీజ్ సార్ రాయద్దండి సార్. ఇంకా తను ఎట్లా వినకపోయేసరికి తనలో తనే ధైర్యం తెచ్చుకుంటాడు, అంటే రాసినా ఏం పర్వాలేదు, నా ఉద్యోగం ఏమీ పెరిగేది కదా, వీలైతే ఇంక్రిమెంట్ కాస్త కట్ చేస్తారు, లేదంటే కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు, లేదైతే నా ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారు, అంతేగాని నన్ను నా జాబ్ అయితే తీసేయరు కదా అనేసి కొద్దిగా ధైర్యంతోనే ఉంటాడనమాట ఆ వార్డెన్. నెక్స్ట్ డే ఇక్కడ ఏదైతే లాగ్ బుక్ రాయడం ఉందో అది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒకరోజు హెడ్ వార్డెన్ రాస్తే ఇంకొక రోజు వార్డెన్ రాయాలి. ఎస్. నెక్స్ట్ డే వార్డెన్ది ఛాన్స్ వచ్చింది, అంటే హెడ్ వార్డెన్ గురించి ఆ జైల్లో ఉన్న ఖైదీల గురించి అక్కడ రాయాలన్నమాట. తను రాస్తాడనమాట లాగ్ బుక్. నెక్స్ట్ డే వస్తాడు, ఆల్కహాల్ ఏం తీసుకుని ఉంటాడు, నార్మల్గానే వస్తాడు. నైట్ అయిపోతుంది, భోంచేస్తాడు, లాగ్ బుక్ రాయడం మొదలు పెడతాడు. గొడవలు ఏం జరగలేదు, 100 మంది ఖైదీలు సేఫ్గానే ఉన్నారు, అందరూ తిన్నారు, అందరూ పడుకున్నారు, మేము తిన్నాం. లాస్ట్లో ఒక పాయింట్ యాడ్ చేస్తాడు, ఈరోజు హెడ్ వార్డెన్ తాగి రాలేదు, ఆల్కహాల్ కంటెంట్ ఏమీ తీసుకోలేదు, నార్మల్గానే ఉన్నాడు అనేసి ఒక పాయింట్ యాడ్ చేస్తాడు. దాన్ని చూసి ఈ హెడ్ వార్డెన్ వచ్చి వార్డెన్ అడుగుతాడు, అదేంటది అలాగే రాసావు అనేసి. సార్ మీరే ఆలోచించండి ఒకసారి, నేను నిన్న డ్యూటీకి వచ్చేటప్పుడు కొద్దిగా ఆల్కహాల్ కంటెంట్ తీసుకున్నాను, అందువల్ల మీరు లాస్ట్లో ఒక పాయింట్ యాడ్ చేశారు, ఈరోజు వార్డెన్ ఆల్కహాల్ తీసుకొని డ్యూటీకి వచ్చాడు అనేసి. అందువల్ల నేను ఈరోజు మీ గురించి ఆల్కహాల్ తీసుకోలేదు కదా, మీరు నార్మల్గానే ఉన్నారు కదా, అందువల్ల నేను మీ గురించి ఈరోజు యాడ్ చేశాను, మీరు నార్మల్గానే ఉన్నారు, ఆల్కహాల్ ఏం తీసుకోలేదు అనేసి. బట్ ఎవరైతే చదువుతారో, ఎవరైతే వాళ్ళ పై ఆఫీసర్స్ చదువుతారో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ప్రతిరోజు తాగుతాడేమో, ఈరోజు తాగలేదేమో అనేసి అనిపిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ద విన్ విన్ కమ్యూనికేషన్ అని అనుకుంటున్నారు. ఎస్, లూజ్ కమ్యూనికేషన్, ఫస్ట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. నన్ను చెడ్డ చేసావా, నువ్వు కూడా చెడ్డ అయిపోవాలి, నన్ను ఓడిపోయేలా చేసావా, నువ్వు కూడా ఓడిపోవాలి. తన టెక్నికలీ ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నాడో అలా కొద్దిగా టెక్నికలీ హీ మే బీ ఎ రైట్, బట్ తను రాంగా? ఎస్, రాంగా? నో, అల్టిమేట్లీ రాంగ్ కాదు కదా. హీ మే బీ ఎ రాంగ్ in some perception, but he may be a technically right in his own point of view, right? Okay, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్, లూజ్ కమ్యూనికేషన్. నేను ఓడిపోయానంటే నువ్వు ఓడిపోవాలి. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్, రైట్? ఎస్. లెట్ మీ డిస్కస్ అబౌట్ సెకండ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్, విన్ విన్ కమ్యూనికేషన్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే ఇందాక మాట్లాడానో అది వరస్ట్ అని చెప్పలేము, ఇట్ మే బీ కరెక్ట్ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్, కొంతమంది దృష్టిలో అది కరెక్ట్ అవ్వచ్చు, కొంతమంది దృష్టిలో అది రాంగ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం, సెకండ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రం చాలా వర్త్ఫుల్ రిపోర్టింగ్ మ్యాటర్ అంతా అన్నమాట. ప్రశాంతంగా వినండి, ప్రశాంతంగా వింటున్నారు అని అనుకుంటున్నాను. ఎస్, మనకందరికీ తెలుసు, ఫ్రమ్ యంగర్ ఏజ్ టు ఎల్డర్ ఏజ్ వీఆర్ హియరింగ్ దిస్ స్టోరీ, తాబేలు కుందేలు కథ. ఎస్, ఆ కథలో తాబేలు కన్సిస్టెంట్గా వర్క్ చేయడం మొదలు పెడుతుంది. కుందేలు ఏం చేస్తుంది, అరే ఆ తాబేలు ఎప్పుడు వచ్చేది, ఆ వేళకు ఇక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనేసి రెస్ట్ తీసుకుంటుంది. ఫైనల్గా తాబేలు ముందు వెళ్ళిపోయింటుంది అనమాట, రేస్ విన్ అవుతుంది. ఈసారి తాబేలుని ఎలాగైనా ఓడించాలి అనేసి ఈ ర్యాబిట్ డిసైడ్ అయింది, నేను పడుకోకూడదు, నేను రెస్ట్ తీసుకోకూడదు అనుకుంటుంది. అప్పుడు అల్టిమేట్గా ఏది గెలుస్తుంది? ఎస్,
కుందేలే గెలుస్తుంది. సారీ, కుందేలు అనుకుని ఉంటుంది, అలాగే నేను రెస్ట్ తీసుకోకూడదు, తాబేలుని ఓడించాలి అనేసి. అల్టిమేట్గా అప్పుడు కుందేలే గెలుస్తుంది. రైట్? ఎస్. ఇప్పుడు ఇంకొక రేస్ పెట్టారు. ఒక యూ షేప్ రోడ్ అనమాట. యూ షేప్, ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్ ఉంటాయి, అంటే దగ్గర డిస్టెన్స్లో వాటర్ ఉంటాయి. రోడ్లో నుంచి వెళ్ళాలంటే కొద్దిగా దూరంగా ప్రయాణించాలన్నమాట. ఈసారి రేస్ పెడితే రెండు పాల్గొంటాయి. రెండిట్లో ఏది విన్ అవుతుంది? అల్టిమేట్గా టాటా ఈజీ విన్ అవుతుంది. అల్టిమేట్గా తాబేలే విన్ అవుతుంది. ఎందుకంటే వాటర్లో అది ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది కదా. ఇది రోడ్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళగలిగినా కూడా రోడ్డుకి అలా చాలా డిస్టెన్స్ కదా. రోడ్లో ఇలా వెళ్ళి ఇలా వచ్చేసరికి తాబేలు ఈ నుంచి ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఇది చాలా చర్చనీయాంశంగా మారిందనమాట. ఇంకా ఇలాగైతే కుదరదు, మనం కలిసికట్టుగా వర్క్ చేయాలి. మనలో అంటూ కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి. నీలో కొద్దిగా ఎబిలిటీ ఉంది, నాలో కొద్దిగా ఎబిలిటీ ఉంది. నాలో ఉన్న ఎబిలిటీ ఏంటంటే నేను వాటర్లో బాగా ఫాస్ట్గా వెళ్ళగలను. నీలో ఉన్న ఎబిలిటీ ఏంటంటే నువ్వు భూమి మీద బాగా ఫాస్ట్గా పరిగెత్తగలవు అనేసి కుందేలు చెప్తాది. కుందేలు తాబేలు అనుకుంటాయి. అవి రెండు నిర్ణయించుకుంటాయి. మనం ఎప్పుడైనా కూడా ఇద్దరము గెలుద్దాం, ఇద్దరము పాల్గొందాం, ఇద్దరము గెలుద్దాం, ఈ ప్రపంచానికి ఒక కొత్త లెసన్ నేర్పిద్దాం. మన తాతలు ముత్తాతలు నాటి నుంచి తాబేలు కుందేలు కదంటే, తాబేలేమో కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది, కుందేలేమో నిద్రపోతూ ఉంటాడు అని నేర్చుకునింది మన ముత్తాత కాలంలో. మళ్ళీ మా తాత కోపం వచ్చి మా తాత ఈసారి మళ్ళీ రేస్ పెట్టమని, అప్పుడు తాబేలు ఆలోచించకుండా ఆ రేస్కి ఒప్పుకునేసి కుందేలు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తుంది, తాబేలు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తుంది. అప్పుడు అల్టిమేట్గా కుందేలు గెలుస్తుంది అనమాట. అది మన తాతలు చేసిన తప్పు. ఈసారి మళ్ళీ రేస్ పెట్టారు మన అమ్మ నాన్న కాలంలో. వాళ్ళు ఆ రేస్ పెట్టేటప్పుడు కొద్దిగా జలకిచ్చారనమాట. నాకేమో దారెట్టా పెట్టారు, నీకేమో దగ్గరగా పెట్టారు. అప్పుడు నువ్వే గెలిచావు, నీళ్ళు దగ్గరగా ఉన్నాయి కాబట్టి. వీటన్నిటి నుంచి ఈ వచ్చే కొత్త తరానికి 21st సెంచరీకి మనం ఒక కొత్త నిర్వచనంగా నిలవాలి. మనకు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్న దాని గురించి ఇద్దరు మాట్లాడుకోవాలి, నలుగురు మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలో ఒక ఉన్నతంగా ఆ భాషను చేయాలి, ఆ కమ్యూనికేషన్ని చేయాలి అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకునేసి ఆ పందానికి ఒప్పుకుంటాయన్నమాట. ఎక్కడైతే నీళ్ళు వస్తాయో అప్పుడు కుందేళ్ళ నా మీద ఎక్కువ అనేసి తాబేలు చెప్తుంది. ఎక్కడైతే నేల వస్తుందో అప్పుడు తాబేళ్ళ నా మీద ఎక్కువ అని కుందేలు చెప్తుంది. అది కదా విన్ విన్ కమ్యూనికేషన్ అంటే. అప్పుడు రేస్ పెడతారు. ఎక్కడైతే వాటర్ వస్తాయో అక్కడ తాబేలు మీద కుందేలు ఎక్కుతుంది, ఎక్కడైతే నేల వస్తుందో అక్కడ కుందేలు మీద తాబేలు ఎక్కుతుంది. ఫైనల్గా ఇద్దరు అక్కడ ఫైనల్ టార్గెట్కి అయితే ఒకే క్షణంలో చేరుకుంటారు. ఇద్దరికి విన్ అనేది ఇస్తారనమాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైనా కూడా విన్ విన్ కమ్యూనికేషన్ చేద్దాం. నువ్వు గెలవాలి, నేను గెలవాలి. నా గెలుపుకి నువ్వు సహాయం చేయి, నీ గెలుపుకి నేను సహాయం చేస్తా. నాలో ఉన్న ఎబిలిటీస్ అన్ని నీకు ఇస్తాను, నీలో ఉన్న ఎబిలిటీస్ అన్ని నాకు ఉపయోగపడేట్టుగా చేసుకుంటాను. ఎస్, ఇట్ ఈస్ ద బెస్ట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎస్, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్ ఏంటి? ఐ విన్ యూ లూజ్ కమ్యూనికేషన్. నేను గెలవాలే, నువ్వు ఓడిపోవాలి అనేసి. ఎస్, ఈ కమ్యూనికేషన్ ఎలాంటి వాళ్ళల్లో ఉంటుంది? ఈ కమ్యూనికేషన్ నాకు తెలిసి కొందరు అనుకుంటారంతే ఇలా ఉండాలి అనేసి. నా దృష్టిలో వాళ్ళు అలా ఉన్నారు అనేసి ఆపోజిట్ పర్సన్ అనుకుంటారు. వాళ్ళు మాత్రమే గెలవాలి, నేను ఓడిపోయినా పర్వాలేదు, నా గురించి ఇప్పుడు వాళ్ళు బాధపడరు అనేసి కొందరు అనుకుంటారు. లెట్ మీ షేర్ వన్ ఆఫ్ ది స్మాల్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ మీరు వింటే అల్టిమేట్గా ఈ కమ్యూనికేషన్ ఏంటి, ఐ విన్ యూ లూజ్ కమ్యూనికేషన్ ఏంటి అన్నది అర్థమవుతుంది. ఇట్ ఈస్ ద రియల్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెండ్ పాస్ట్. గతంలో ఎప్పుడో జరిగింది ఈ విషయం. ఒకసారి ఒక అమ్మాయిని ఎవరో హత్య చేశాడనమాట. ఆ విషయం తెలిసి తన తల్లి 2 రోజుల పాటు ఏడుస్తూనే ఉంది.
తన కూతురు శవం దగ్గర. తన తండ్రి ఆ కూతుర్ని ఆ సిచ్యువేషన్లో చూసేసి ముద్దుబారిపోయిన వాడిలాగా అలాగే ఉండిపోయాడు. ఒక 2 రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ విషయం వాళ్ళ నాన్నకి చేరిందో తను గుండె పగిలి చనిపోయాడు అనేసి. ఎస్, మన పేరెంట్స్, మన అమ్మ కానీ మన నాన్న కానీ వాళ్ళు మాత్రమే కరెక్ట్ అనుకోవాలి అని ఎప్పుడు అనుకోరండి. మనం అలా అనుకుంటున్నాం అంతే. అందుకే చెప్పాను, ఈ కమ్యూనికేషన్ మనం అనుకుంటామే తప్ప అది మోస్ట్లీ పక్కన వాళ్ళల్లో ఉండకపోవచ్చు. ఐ విన్ యూ లూజ్ అంటే వాళ్ళు మాత్రమే గెలవాలి, నేను ఓడిపోయినా పర్వాలేదు అని అనుకుంటారు అనేసి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఈ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో, ఏదైతే సిచ్యువేషన్ చెప్పానో, ఆ సిచ్యువేషన్లో మనకి ఏమర్థమవుతుంది అంటే, తను అక్కడ వాళ్ళ అమ్మ ఏమో ఏడ్చింది, బాగానే ఉంది, తన మీద అంత ప్రేమ, తన మీద అన్ని కోరికలు, తన మీద అంత ఆశపడి పెంచుంటారు కదా కూతురు అన్నాక. ఆశ కాదు, ఒక ధైర్యంతో పెంచుంటారనమాట. ఆ ధైర్యాన్ని కోల్పోతే ఎవరికైనా ఏడుపు వస్తుంది, ఎవరైనా బాధపడతారు. అలాగని వాళ్ళ నాన్న బాధపడలేదు అనేసి వాళ్ళ నాన్నని ఎవరైనా తప్పుగా అనుకుని ఉంటారా? మేబీ కొందరు అనుకుని ఉంటారు, ఏందబ్బా తన కూతురు వెళ్ళిపోయినా కూడా తను అసలు బండరాయిలాగా ఉండిపోయాడే అనేసి. అక్కడ వాళ్ళకు తెలియని నిజం ఏంటంటే తన ఆల్రెడీ గుండె పగిలి చనిపోయాడు అనేసి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, we are going to analyze that thing. అంటే ఎలా అనలైజ్ చేస్తున్నామంటే, ఎస్ అంటే వాళ్ళు మాత్రమే కరెక్ట్ అనుకోవాలి, ఏదో బాసిజం మెయింటైన్ చేసినట్టు. అంటే వాళ్ళు మాత్రమే కరెక్ట్, నేను తప్పు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అని నువ్వు ఆలోచిస్తున్నావు. దట్ ఈస్ ద విన్నింగ్ ఐ విన్ యూ లూజ్ కమ్యూనికేషన్. ఎస్, ఎప్పుడైనా ఆ కమ్యూనికేషన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్, నీ ఆలోచన విధానం బట్టి. ఎస్, కమింగ్ టు ద ఫోర్త్ థింగ్, దట్ ఈస్ ఐ లూజ్ యూ విన్. నేను ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం గెలవాలి. ఇట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఎస్, ఇది మోస్ట్ డేంజరస్ అని ఎందుకు అంటున్నానంటే, లెట్ మీ టెల్ యూ వన్ ఆఫ్ ది స్మాల్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మీకు కన్నా అర్థమైతే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఖచ్చితంగా. ఈ ఎగ్జాంపుల్ మీరు కన్నా కరెక్ట్గా ఆస్వాదిస్తే అల్టిమేట్గా ఐ విన్, నేను ఓడిపోయినా పర్వాలేదు నువ్వు గెలవాలి అన్న సిచ్యువేషన్, అన్న కమ్యూనికేషన్ ఎలాంటిది అన్నది అర్థమవుతుంది అనమాట మీకు. ఎస్, ఒకతను పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు. చదువు అయిపోయిన తర్వాత అక్కడే రూమ్ తీసుకొని ఏదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. నాన్న ఇలా నాకు కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి డబ్బులు కావాలి అని చెప్పాడు. వాళ్ళ నాన్న అల్టిమేట్గా తన దగ్గర ఉన్న డబ్బు కాస్త పంపించాడు. నాన్న నాకు ఇలా వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నాకు బండి కావాలి అనేసి అన్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న పొలం కాస్త తన కూతురికి, తన కొడుక్కి ఇచ్చి బండి కొనిస్తాడనమాట. అంటే నా కొడుకు ఏదో సాధిస్తాడు అన్న నమ్మకంతో వాళ్ళ తల్లిదండ్రులు అలా చేసి ఉంటారు. బట్ ఆ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని మనం బొమ్మ చేయకూడదు కదా. ఎస్, వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ బిఫోర్ గోయింగ్ టు అక్కడ ఏదైతే మనం తప్పు చేస్తున్నామో, కరెక్ట్ చేస్తున్నామో అనేసి ఆలోచించాలి. ఓకే, బైక్ తీసుకున్నాడు, బాగానే ఉంది. రూమ్మేట్స్ అందరూ వచ్చారు, ఇంకా పక్కన 4-5 రూమ్మేట్స్ వచ్చారు. స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చారు. అరే, వాళ్ళ దోస్తులు అందరూ మాట్లాడుకుంటారు, మనకు బైక్ లేదనుకున్న విన్నాళ్ళు, ఇంకా ఫైనల్గా నువ్వు బైక్ తెచ్చేసావు అని స్వీట్ బాక్స్ తీసుకొని వస్తారు. ఇంకా ఈ స్వీట్ బాక్స్ మనందరిది, బైక్ మనందరిది అన్నట్టుగా మాట్లాడతారనమాట. ఓకే, ఫ్రెండ్స్కి ఇచ్చాడు, తప్పేం లేదు. వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు తను ఎక్కడో పడేసి దాన్ని కొద్దిగా ఖరాబ్ చేశాడనమాట, కొద్దిగా డ్యామేజ్ చేశాడు. ఫైనల్గా గేర్ బాక్స్ కాస్త డ్యామేజ్ అయిందనమాట. తన బైక్ నేర్చుకునే టైంలో, వాళ్ళ ఫ్రెండ్ బైక్ నేర్చుకునే టైంలో గేర్ బాక్స్ పాడైంది అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న ఇంతకుముందు జావా కోసము ఇలా డబ్బులు కట్టారు కదా, ఈసారి జావా అయిపోయింది, నేను ఈసారి బాగా నేర్చుకోవాలి అనేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పి డబ్బులు ఇప్పించుకున్నాడు అంటే వాడు నిజంగానే మూర్ఖుడు, పనికిరాని వెధవ అని చెప్తాను నేనైతే.
ఎస్, నువ్వు ఎప్పుడు పెట్టాలో తెలుసా? నీ దగ్గర ఉన్నప్పుడు, నీ దగ్గర సంతృప్తిగా ఉన్నప్పుడు, సంతృప్తిగా మాత్రమే కాదు, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశిస్తున్నావు, మరి అది ఎత్తుకొనిచ్చి పక్కన వాడికి పెడుతున్నావు. అది ఎంతవరకు కరెక్టు అని నేను అడుగుతున్నా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. మన దగ్గర అన్నం ఉంటే పక్కనవాడు ఎవడైనా కనిపిస్తే, పక్కనవాడు ఆకలితో కనిపిస్తే, ఎవడైనా బెగ్గర కనిపిస్తే, ఎవడైనా అడుక్కునేవాడు కనిపిస్తే వాడికి కొద్దిగా సహాయం చేస్తాం. నీకే కడుపు లేదంటే, నీకే కడుపుకి ఆహారం లేదంటే పక్కనవాడికి ఎలా సహాయం చేస్తాం? ఎస్, ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ నువ్వు ఎవరిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు. ఎస్, ఐ విన్ యూ లూజ్ అన్న కమ్యూనికేషన్ చాలా మోస్ట్ వర్స్ట్ కమ్యూనికేషన్ అని చెప్తాను నేను. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనకు ఉన్నంతవరకు హెల్ప్ చేయాలంతే తప్ప, లేనిది కూడా ఎత్తుకొచ్చి హెల్ప్ చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నా ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్నకి సమాధానం మనలోనే ఉంటుంది, అంటే మీలోనే ఉంటుంది. థింక్ అబౌట్ దట్. ఓకే, ఈ సొసైటీలో నేను ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను, అంటే కొన్ని అద్భుతమైన పాయింట్స్ చెప్పాను. నిన్ను కొందరు క్రిటిసైజ్ చేశారు అంటే, నిన్ను విమర్శిస్తున్నారు అంటే నువ్వు ఎప్పుడు బాధపడద్దు. అదేంటది అలా అనుకుంటున్నారా? ఎస్, నువ్వు ఒక స్టేజ్ ఎక్కావు, ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఉన్నావు, నిన్ను చూసి కొందరు నిన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ ఆ సిచ్యువేషన్లో నువ్వు అస్సలు బాధపడద్దు. ఎందుకంటే నిన్ను ఒకరు విమర్శిస్తున్నారు అంటే నువ్వు ఎదుగుదలలో ఉన్నావు అనేసి, నువ్వు ఎదుగుతున్నావు, అందువల్ల వాళ్ళు తట్టుకోలేక విమర్శిస్తున్నారు, ఎక్కడ నాకన్నా గొప్పవాడైపోతాడేమో అనేసి. ఎస్, యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ విమర్శ ఫర్ యువర్ కమింగ్. ఎస్, ఏదో చెప్దాం అనుకున్నా, మిస్ అయిపోయింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మూడోసారి ముచ్చటగా చెప్తాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రపంచంలో ఎవరైతే విమర్శించబడ్డ విగ్రహాలు మాత్రమే ఉంటాయి, ఎవరైతే విమర్శించుండారో వాళ్ళ విగ్రహాలు ఎక్కడ కనిపించవండి. ఎస్, నేను చెప్పాను, ఎవరైతే నిన్ను విమర్శిస్తారో వాళ్ళని పాజిటివ్గా తీసుకో. ఎస్, దే ఆర్ ఎంకరేజింగ్ మీ. ఆ విమర్శని విమర్శగా తీసుకోవద్దు, విమర్శని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుని. ఇందాక ఒక విషయం చెప్పాను, అది నాకు పర్ఫెక్ట్గా రాలి, మీకు కూడా పర్ఫెక్ట్గా రీచ్ అయ్యదు. మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్నెస్ కోసం ట్రై చేస్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసారనుకోండి, కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి, రైట్? ఆ స్టాచ్యూస్ ఎవరు ఉంటాయి? విమర్శించిన వాళ్ళు ఉంటాయా, విమర్శించబడ్డ వాళ్ళు ఉంటాయా? అదే ఆ విషయమే నేను చెప్తావాలనుకుంటున్నా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రపంచంలో విమర్శించబడ్డ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి తప్ప ఎవరైతే విమర్శించారో వాళ్ళ విగ్రహాలు ఎక్కడ కనిపించవు. ఎందుకంటే విమర్శించబడ్డ వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఉంటాయంటే వాళ్ళు గొప్పగా ఉన్నత శిఖరాలకి చేరుకుని ఉంటారు. సో దట్స్ వై వాళ్ళు ఒక స్టాచ్యూ లాగా మిగిలారనమాట. ఎస్, అంటే ఇప్పటికి తీరని లోటు లాగా అలాగే ఉండిపోతారు అనమాట. వాళ్ళు ఎప్పటికీ, అంటే మన తరాలు మారినా కూడా, యుగాలు మారిపోతారు, తరాలు మారినా కూడా వాళ్ళు చిరస్థాయిగా మిగిలిపోతారనమాట. ఎస్, విమర్శించారంటే తప్పుగా తీసుకోవద్దు. టేక్ ఇట్ యాజ్ పాజిటివిటీ లాగా టేక్ చేసుకో. ఆ పాజిటివిటీని తీసుకోవడానికి ప్రయత్నించు. మన మెయిన్ సెషన్ ఏంటి? ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అని చెప్పాను, రైట్? ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే మెయిన్గా రీజన్ ఏంటంటే, ఏదైతే విమర్శ ఉందో, ఏదైతే క్రిటిసిజం ఉందో, ఆ క్రిటిసైజ్ చేయడం ఆపేయాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ మధ్యలో కమ్యూనికేషన్లో పక్కన వాడిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయొద్దు. అక్కడ అసలు ఆ రిలేషన్ పోయింది అన్న థాటే ఉండదు అనమాట. అసలు అల్టిమేట్గా ఆ రిలేషన్ అనేది బిల్డ్ అవుతూనే వస్తుంది, ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్ అనేది పెరుగుతూనే వస్తుంది అనమాట. ఎస్,
ఎప్పుడైతే నువ్వు ఆ క్రిటిసిజం ఆపేస్తావో పక్కన వాళ్ళని, అప్పుడు అల్టిమేట్గా నువ్వు వాళ్ళని పాజిటివ్గానే ట్రీట్ చేసినట్లు అనమాట. క్రిటిసైజ్ ఇన్ ద సెన్స్ నెగిటివ్గా ట్రీట్ చేస్తావు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, అసలు మనకు క్రిటిసైజ్ చేయడం, వాళ్ళు తప్పు అని వేలెత్తి చూపించడానికి ఆస్కారం ఎప్పుడు ఉంటుంది? ఎస్, లెట్ మీ షేర్ వన్ ఆఫ్ ది స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ అని ముందే చెప్పేసానా? ఎక్స్పెరిమెంట్ అని ముందే చెప్పకూడదు, మీరు కనుక్కున్నారు సార్ మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అనేసి. ఓకే, ట్రై టు పే అటెన్షన్. 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8 కాదు, 1 + 1 2, 2 + 2 4, 3 + 3 6, 4 + 4 8, 5 + 5 ఎంత 10, 6 + 6 12, 7 + 7 14, 8 + 8 16, 9 + 9 20. సారీ 18 కదా, 9 9 18 కదా. ఎస్, మీరే అనుకుని ఉంటారు వీడైంది హౌలేగాడు 9 + 9 18 అని చెప్పకుండా 20 అని చెప్పాడు అనేసి. అంటే అక్కడ ఒక విమర్శ ఎదురైంది నాకు. నేను చెబుతున్న టైంలో నాకు ఒక విమర్శ మీ సైడ్ నుంచి ఎదురైంది అనమాట. మీకు అంటే నీకని చెప్పట్లేదు, మనందరికీ కూడా ఒక ఎదుటి వ్యక్తిని విమర్శ చేయాలి అన్న ఆపర్చునిటీ మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎస్, నేను తప్పే చెప్పాను, 9 + 9 18, నేను 20 చెప్పాను, ఐ విల్ ఒబే. నేను తప్పని ఒప్పుకుంటున్నాను. తప్పును తప్పు అని ఒప్పుకోవడం అంతకన్నా గొప్ప పని ఇంకేమీ ఉండదన్నమాట. ఐ విల్ ఒబే ఫర్ దట్. మరి మీరు విమర్శిస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాను. అది నాది కరెక్ట్ రాంగ్ అని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు అని చెప్తున్నాను. ఎస్, నేను 1 + 1 2 అని చెప్పినప్పుడు ఎవరు నన్ను కరెక్ట్ అని చెప్పలేదు. 2 + 2 4 అని చెప్పినప్పుడు ఎవరు ఎక్సలెంట్ అని నన్ను ఎంకరేజ్ చేయలేదు. 3 + 3 అని చెప్పినప్పుడు వావ్ మార్వెలస్ అని ఎవరు నాకు చెప్పలేదు. 4 + 4 8 అని చెప్పినప్పుడు వాట్ ఏ గ్రేట్ మైండ్ అనేసి ఎవరు చెప్పలేదు నాకు. 5 + 5 అని చెప్పినప్పుడు వావ్ వాట్ ఏ మెరాకిల్, నీకు ఇంత బాగా మ్యాథ్స్ వస్తుందా అని ఎవరు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. 6 + 6 అని చెప్పినప్పుడు అసలు నువ్వైనా ఇలా సాల్వ్ చేస్తున్నావు అనేసి, ఇంత గొప్ప ఆన్సర్ ఇస్తున్నావు అనేసి ఎవరు చెప్పలే. 7 + 7 అని 14 అని చెప్పినప్పుడు వావ్ ఇంత కరెక్ట్గా చెప్పావా అనేసి నాకు ఎవరు చెప్పలే. 8 + 8 16 అని చెప్పినప్పుడు వావ్ ఇంత కరెక్ట్గా చెప్పావు మార్వెలస్ అనేసి నాకు ఎవరు ఎంకరేజ్మెంట్ ఇవ్వలే. బట్ 9 + 9 18 అని చెప్పినప్పుడు మాత్రం కరెక్ట్ అని చెప్తారే తప్ప 9 + 9 20 అని చెప్పాను నేను స్టార్టింగ్లో. అది చెప్పినప్పుడు అది తప్పు అని చెప్తున్నారు. ఎస్, మీకు అర్థమైంది అనుకుంటా. ఎప్పుడైతే మనము వాళ్ళు కరెక్ట్ చేసిన దానికి ఒక మన సైడ్ నుంచి కొద్దిగా అప్రిసియేషన్ చేస్తామో, చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో, అప్పుడే వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం అది కరెక్ట్ కాదు, తప్పు, అది విమర్శ, మనం విమర్శ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది వాళ్ళు నేను చెప్పాను 1 2 3 4 5 6 అట్లా 8 వరకు చెప్పాను. నీకు ఆ 9 టైమ్స్లో 8 టైమ్స్ నీకు ఆపర్చునిటీ ఇచ్చా, నన్ను ఎంకరేజ్ చెయ్యి, నన్ను పాజిటివ్గా పుష్ చెయ్యి, నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్, నాకు కొద్దిగా గ్రాటిట్యూడ్స్ చెప్పు అనేసి. బట్ నువ్వు ఎప్పుడైతే నేను తప్పు చెప్పానో ఆ తప్పు నువ్వు వేలెత్తి మాత్రమే చూపిస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నా. ఇట్స్ ఏ స్మాల్ ఎక్స్పెరిమెంట్ which is also conducted by one of the psychologist, right? ఎప్పుడైనా ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఒకరిని క్రిటిసైజ్ చేసాము అంటే, ఒకరిని ఏదైతే చూపించాము నువ్వు తప్పు అని అంటే, ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ కొన్ని విషయాలు చేయంటారు కదా, అవి కరెక్టు అని ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడే మీకు ఛాన్స్ ఉంటుంది, మీరు ఎబిలిటీకి మీరు అర్హులు అవుతారు, వాళ్ళు రాంగ్ చెప్తున్నారు అని చెప్పడానికి. అంతే తప్ప మీరు ఆ కరెక్ట్ని ఎంకరేజ్ చేయకపోయినా కూడా, ఆ రాంగ్ని తప్పు, కరెక్ట్ని కరెక్ట్ అని చెప్పకపోయినా కూడా
ఆ రాంగ్ని రాంగ్ అని చెప్తున్నారంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సే దట్ యు ఆర్ రాంగ్. నేను 9 + 9 20 అని చెప్పినప్పుడు మీరు 9 + 9 18 అని చెప్పడానికి అర్హులు కాదండి. ఎస్, అదే కాన్సెప్ట్ మన ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో మెయింటైన్ చేసైనా మన రిలేషన్స్ అద్భుతంగా కాదు అత్యద్భుతంగా మారేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైతే మనం ఒక కంపేర్ చేసి మాట్లాడతామో అప్పుడు వాళ్ళ యొక్క దృష్టి అనేది ఆ కంపారిజన్తో, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది మారిపోతుందండి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తితో మాట్లాడు, ఆ వ్యక్తి గురించి మాట్లాడు, లేదా నీ గురించి మాట్లాడు, నీతో మాట్లాడుకో, అంతే తప్ప ఎదుటి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసి ఒక వ్యక్తితో కానీ నీతో నువ్వే కానీ మాట్లాడుకోవద్దు. ఎస్, ఎప్పుడైనా కూడా లగేజ్ని మోసుకెళ్ళొద్దు. వై బికాజ్ ఇట్ క్రియేట్స్ అన్కంఫర్టబుల్. ఒక పర్సన్ ఆఫీస్ నుంచి వస్తున్నాడు, నాట్ ఓన్లీ ఆఫీస్, ఎక్కడో పని దగ్గర నుంచి ఒక పని చేసేసి వస్తున్నాడు. తన పై అధికారి తనని కొన్ని మాటలు అని అంటాడు. తనది హౌలేగాడు అనేసి వాడి గురించి కొద్దిగా ఆలోచిస్తూ వాడు చెప్పిన మాటలన్నీ క్యారీ చేస్తూ వస్తున్నావు అనమాట. ఈ పక్క క్యారీ చేస్తూ వస్తున్నావు. మధ్యలో ఒక నీకు తగిలాడు. వాడు కూడా నీ మీదకి ఫైర్ అయ్యాడు అనమాట. సార్ మీరే చూసుకోలేడు, నేనేమో కరెక్ట్ వేలోనే వస్తున్నాను, మీరు రాంగ్ వేలో వస్తున్నారు అనేసి వాడు కూడా ఫైర్ అయ్యాడు అనమాట నీ మీదకి. ఇందాక ఎక్కడో పని దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీ పై అధికారి నీతో వాదించినప్పుడు ఆయన మాటలన్నీ ఇక్కడ పెట్టుకున్నావు. ఎవడో రోడ్డు మీద నీకు తగిలినప్పుడు వాడన్ని మాటలన్నీ ఇక్కడ పెట్టుకున్నావు. ఇంకా ఒక ఆటోలో వెళ్ళాలి మీ ఇంటికి. వర్షం వస్తుంది. ఆ వర్షంలో ఆటో డ్రైవర్ అడుగుతాడు, సార్ రిటర్న్ ఛార్జెస్ కూడా నాకు ఇస్తేనే నేను వస్తాను, లేదంటే రానంటాడు. అరే హౌలాగా నాకే నన్ను ఎట్లా అంటారు అనేసి వాడు చెప్పిన మాటలు కూడా అందరూ నాకు విమర్శిస్తున్నారు అనేసి అన్ని తను చెప్పినట్టు కూడా దోశల్లో పట్టుకుంటాడు అనమాట. తనకి ఏదైనా ఒక ఆపర్చునిటీ ఇస్తే, తనకి ఏదైనా ఒక చాక్లెట్ ఇస్తే తను ఎలా పట్టుకుంటాడు? తనకి ఏదైనా ఒక స్వీట్ ముక్కిచ్చామనుకో, తనకి ఏదైనా ఒక మంచి ఎదురైందనుకో, ఒక మంచి సిచ్యువేషన్ ఎదురైందనుకో, హౌ దే ఆర్ గోయింగ్ టు క్యాచ్? ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలరా? ఆల్రెడీ ఇవన్నీ మోస్తున్నాడు ఆఫీస్ నుంచి. సారీ, అందుకే వాటర్ బాటిల్ ఉండాలి. వాటర్ ఇస్ వెరీ హెల్తీ. డ్రింక్ వాటర్ in a healthy way. It will automatically create your health. Yes. ఆఫీస్ నుంచి ఇక్కడ మోసుకొస్తున్నాడు, దారిలో ఇక్కడ పెట్టుకున్నాడు, ఆటో పర్సన్ చెప్పినట్టు ఇక్కడ పెట్టుకున్నాడు. ఇంకా మంచి వచ్చిన దాన్ని ఎక్కడ పెట్టుకుంటాడు? ఒక చాక్లెట్ ఇస్తే ఎక్కడ పెట్టుకుంటాడు? ఒక స్వీట్ ముక్క ఇస్తే ఎక్కడ పెట్టుకుంటాడు? నో ఆపర్చునిటీ టు క్యాచ్. ఆపర్చునిటీస్ మిస్లీడ్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్, డోంట్ క్యారీ లగేజ్ విత్ యూ. నీతో కూడా కలిపి నువ్వు మాత్రమే ఉండాలి. నీ సంత బొంత లగేజ్ అంతా ఒక చోట పెట్టేయాలన్నమాట. అక్కడికి వెళ్తున్నావా, ప్రశాంతంగా సీట్లో కూర్చో, లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టే, హ్యాపీగా వెళ్తూ ఉండు. అందుకనే ప్రతి ఆర్టిస్ట్ చెప్తుంది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేసి. ఎస్, ఎప్పుడైనా కూడా లగేజ్ తక్కువ పెట్టుకొని మోర్ కంఫర్ట్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. నీ దగ్గర లగేజ్ తక్కువ ఉంటే ఇక్కడ పెట్టుకునేస్తే ఏదైనా మంచి ఎదురైంది ఎక్కడ తీసుకుంటావు అన్న ప్రశ్న మొదలు తెచ్చుకో. ఆటోమేటిక్గా ఆ లగేజ్ని ఎక్కడో ఒక చోట పెట్టాలిరా బాబు అనేసి నీకు నువ్వే దాన్ని ఏమంటారు, ఇంప్రొవైజ్ ఇన్ ద సెన్స్ నీకు నువ్వే రెక్టిఫికేషన్ చేసుకుంటావు అనమాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్, అంతే. ఇంకా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ చెప్పాలంటే ఎస్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఐ కవర్డ్. I also do homework for you to explain the topic. Yes, నాకు తెలిసి మీ అందరికీ ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అన్నవి అందరూ మెయింటైన్ చేస్తారు. నేను చెప్పిన పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మీకున్న పాయింట్స్ని నేను చెప్పిన పాయింట్స్ని కలిపి ఇంప్లిమెంట్ చేసి ఒక
మనకి పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారని. నాట్ ఓన్లీ ఏ పర్సనల్, ఇట్ మే బీ ఎనీ హ్యూమన్ రిలేషన్. ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే నేను చెప్పిన ఆ పాయింట్స్ దాంట్లో ఉండేట్టుగా చూసుకోవాలి. అంటే నేను చెప్పినవి మాత్రమే కాదు, ఇవి కూడా వన్ ఆఫ్ ది కోర్ కాంపిటెన్స్ అనమాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ట్రై టు రివైండ్ వన్స్, నీలో నువ్వు ఆలోచించుకో. ఎస్, టుడేస్ టాపిక్ ఈస్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, రైట్. ఫస్ట్గా ఏం చెప్పాం? కమ్యూనికేషన్ స్కిల్స్. మనం కమ్యూనికేషన్ అంటే అందరూ అనుకున్నట్టు ఇంగ్లీష్ మాత్రమే కాదు, ఏదైతే నీలో ఉంటుందో అది పక్కన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే నిజమైన కమ్యూనికేషన్ అంటే. ఎస్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్. నువ్వు చెప్పాను, ఐ మీన్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్ చెప్పాను. చదువుకొని వాళ్ళు కూడా, పుస్తకాలు చదువుకొని వాళ్ళు కూడా జీవితంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. మనం పుస్తకాలు చదువుకొని కూడా జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలి. ఎస్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ సమ్వన్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనకు మనం ఎడ్యుకేట్ చేసుకుంటామో అప్పుడు అల్టిమేట్గా పక్కన వాళ్ళని ఎడ్యుకేట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఈజ్ ఏ ఛాన్స్. ఎస్. దాని తర్వాత పర్సనాలిటీ గురించి మాట్లాడడం, క్యారెక్టర్ గురించి మాట్లాడడం. గుడ్ పర్సనాలిటీ, గుడ్ క్యారెక్టర్. బ్యాడ్ పర్సనాలిటీ, బ్యాడ్ క్యారెక్టర్. గుడ్ పర్సనాలిటీ బట్ బ్యాడ్ క్యారెక్టర్, హీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్. దొంగలా ఉండడం ఈజీగా కనిపెట్టచ్చు, తనతో తిరిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. దొంగలా ఉండకపోతే ఎప్పుడైనా మనల్ని ముంచేసేదానికి, మనల్ని దోచుకెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, మెయింటైన్ ఏ గుడ్ పర్సనాలిటీ విత్ గుడ్ క్యారెక్టర్. అది మనిషిగా, ఒక వ్యక్తిగా నీ యొక్క వ్యక్తిత్వ వికాసం అనేది. ఎస్. థింక్ నాట్ థింక్. ఒక రిలేషన్షిప్లో ఒక గొడవ రావడానికి వాట్ మే బి ద మెయిన్ రీజన్? ఎస్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని చెప్పాను. ఒక వ్యక్తిలో ఒక ఐ మీన్ నీ ఆలోచన విధానం బట్టి ఆ పర్టికులర్ థింగ్ మీద నీకు ఒక ఆలోచన ఉంటుంది, నా ఆలోచన విధానం బట్టి ఆ పర్టికులర్ థింగ్ మీద నాకు ఒక ఆలోచన ఉంటుంది. ఇద్దరు కరెక్టే, బట్ వీ హ్యావ్ టు రియలైజ్ దాట్. అక్కడ మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాను, వాట్ ఈజ్ రైట్ అని ఆలోచించాలే తప్ప మనలో ఇద్దరికి ఎవరు కరెక్ట్ అని ఆలోచించకూడదు. అప్పుడే ఆ రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఆ దారి అనేది డిస్కషన్కి లీడ్ చేస్తుంది అనమాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్. ఇంకొకటి కమ్యూనికేషన్ చెప్పాను. ఎస్, కమ్యూనికేషన్లో 4 టైప్స్ అని చెప్పాను, రైట్. విన్ కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళతో చేసేటప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నావు, వాళ్ళు మనల్ని కూడా అలాగే ట్రీట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్. అది గుర్తుపెట్టుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. విన్ కమ్యూనికేషన్, లూజ్ కమ్యూనికేషన్. I win, you lose communication. I lose, you win communication. I lose, you win communication is the most worst communication అనమాట. నీ దగ్గర ఉన్నప్పుడే సహాయం చేయడానికి సహాయం చేయాలి అని అనుకో. నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, నేను సహాయం చేయాలి అని అనుకుంటే అది దాన్ని ఏమంటారు, అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు వేరే ఒక పర్సన్ అన్నట్టు అనమాట. ఎస్, ఎప్పుడు కూడా ఆ బ్లాక్మెయిల్లోకి వెళ్ళొద్దు. ఎస్. నెక్స్ట్ కమింగ్ టు దాన్ని ఏమంటారు, నెక్స్ట్ పాయింట్ క్రిటిసైజం. ఎస్, క్రిటిసైజ్. నిన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నావంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ గ్రోయింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు అంటూ ఒక ఉన్నత శిఖరాలకు చేరుకోబోతున్నావు, అందుకనేసి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. నాకంటే గొప్పగా చేరుకోబోతున్నారేమో, నాకంటే ముందుగా చేరుకునేస్తారేమో అనేసి కొద్దిగా వెనక్కి లాగుతున్నారు అనమాట. ఎస్, యూ హ్యావ్ టు థింక్ లైక్ దాట్. ఇట్స్ ఎ పాజిటివ్, ఇట్స్ ఎ వే ఆఫ్ థింకింగ్ పాజిటివిటీ. ఎస్. ఇంకోటి చెప్పాను, అప్రిసియేషన్ వర్సెస్ దాన్ని ఏమంటారు, క్రిటిసిజం. నువ్వు ఒకటి క్రిటిసైజ్ చేయాలంటే అప్రిసియేషన్ చేయడానికి అర్హుడైతే మాత్రమే క్రిటిసైజ్ చేయడానికి అర్హుడవుతావు. 1+1 2 అని చెప్పినప్పుడు ఇది కరెక్టరా బాబు అని చెప్పినప్పుడు మాత్రమే 2+2 = 5 అని చెప్తాను. ఇది రాంగు, ఇందాక చెప్పింది కరెక్టు, ఇది రాంగు, అవి రెండు చెప్పినప్పుడు మాత్రం ఐ మీన్ అది కరెక్టు అని చెప్పినప్పుడు మాత్రమే ఇది రాంగు అని చెప్పడానికి నీకు ఛాన్సెస్ ఉంటాయి. అది రాంగు కరెక్టు నువ్వు దానికి ఏం జడ్జిమెంట్ ఇవ్వాలి, బట్ ఇది రాంగు అని చెప్తున్నా అది ఎంతవరకు కరెక్టు అన్నది మన లైఫ్లో ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అన్న కాన్సెప్ట్లో నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించు. అల్టిమేట్గా మన రిలేషన్షిప్స్ అద్భుతంగా మారుతాయి, తీర్చిదిద్దుకుంటాయి అన్నమాట. ఎస్, డోంట్ టాక్ అబౌట్ ద పర్సన్స్. ఎస్, ఇంకొక పాయింట్ ఏం చెప్పాను, డోంట్ క్యారీ ద లగేజ్. లాస్ట్ పాయింట్ ఇస్
ఎప్పుడైతే నువ్వు ఆ లగేజ్ అనేది క్యారీ చేస్తావో ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో మోస్ట్లీ అవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు చెప్పే మంచి అనేది నువ్వు బ్యాడ్ థింగ్స్ అన్ని క్యారీ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు మంచి చెప్పేది స్వీకరించలేవు అనమాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మేక్ అవేర్ ఆఫ్ దట్. అండ్ ఫైనలీ ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసుకోవద్దు. హ్యాపీగా ఉంచడానికి, మీరు ఉండడానికి, అవతల వాళ్ళని ఉంచడానికి ప్రయత్నించు. Okay then, see you, take care, bye bye.